2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు అనే ప్రశ్నకి ఎలా ఫెయిల్ అయ్యారు 2 లక్షల మంది విద్యార్థులు అనే దానికి 8th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయా? 8th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయా? 9th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయా? ఆన్లైన్ క్లాసులు తప్పించి కనీసం క్లాసులు జరిగినాయా? కరోనా వలన ఎక్కడన్నా జరిగినాయా? పేద ప్రజలకి గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఐప్యాడ్లు ఉన్నాయా? ఫోన్స్ ఉన్నాయా? కంప్యూటర్స్ ఉన్నాయా? 8th క్లాసు 9th క్లాసు చదువుకుని ఈ సంవత్సరం 10th లోకి వచ్చారు. వీళ్ళు ఎలా పాస్ అయ్యారో వీడికి ఎలా తప్పారు వీడికి తెలదా? గత 2 సంవత్సరాలు ఏం జరిగింది? అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ చేస్తే ఈ దుస్తులు ఈ దుర్మార్గులు గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేయమని చెప్పి కరోనా ఉంది నీకు ఎట్టా చేస్తావు నువ్వు పిల్లల్ని బలి తీసుకుంటావు అని చెప్పి ఈ వెధవలు కదా ఆ రోజు ఆందోళన చేసి స్కూల్ ముయ్యాలని చెప్పి గొడవ చేసింది ఎవడు? ఆ రోజు కూడా అడిగాం నీ కొడుక్కి ఆన్లైన్ క్లాస్ లో చదువుకోవడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఐప్యాడ్ ఇస్తావు, ఫోన్ ఇస్తావు, ల్యాప్టాప్ ఇస్తావు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలకి ఏమున్నాయి, ఏ అవకాశాలు ఉన్నాయి? మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినప్పటికీ కరోనా ఎట్టి పరిస్థితుల్లో రాకుండా పిల్లల దగ్గరికి వాళ్ళకి స్కూల్స్ పోతున్నాయి, క్లాసులు పోతున్నాయి, స్టాండర్డ్ పోతుంది, వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారని చెప్పి మొత్తుకుంటే ఈ వేదోలే కదమ్మా ఆపు ఆపు స్కూల్స్ ఆపు అని చెప్పి మొరిగింది. 8th క్లాసు 9th క్లాసు స్టాండర్డ్ లేదు, ఎందుకంటే క్లాసులు జరగల. వీళ్ళ దగ్గర కావాల్సినటువంటి సామగ్రి ఐప్యాడ్ లేదు, ఫోన్ లేదు, ల్యాప్టాప్ లేదు. కాబట్టి ఈ రోజు 2 లక్షల మంది తప్పారు. ఈ సంవత్సరం గారు తీసేస్తే వచ్చే సంవత్సరం 3 లక్షల మంది తప్పారు. 20 సంవత్సరాల్లో ఇంత లోయెస్ట్ పర్సెంట్ అనేది ఫస్ట్ టైం 20 సంవత్సరాల్లో. మరి నువ్వు కూడా టీవీ 9 వాళ్ళు కూడా అంత తెలివిగలవాళ్ళు మమ్మల్ని అంటే నేను లెక్కలు చెప్తున్నాను. అవునమ్మా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉందా? ఇలాంటి పర్సెంటేజ్ వచ్చింది 20 సంవత్సరాలు. అసలు 2 సంవత్సరాలు క్లాసులు చదవట్లేదు తల్లి అని చెబుతాంటే నువ్వు మళ్ళీ 2 సంవత్సరాలు 20 సంవత్సరాలు 2 సంవత్సరాలు క్లాసు 8th క్లాస్ జరిగిందా? 9th క్లాస్ జరిగిందా? గవర్నమెంట్ స్కూల్స్ కరోనా వలన వాళ్ళకి ఐపాడ్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయా? ల్యాప్టాప్లు ఉన్నాయా? వాళ్ళకి ఎట్టా స్టాండర్డ్ ఎట్టా ఉంటది? అందుకే కదా ఇప్పుడు మళ్లీ నెల రోజులు టైం ఇచ్చి ఈ 2 లక్షల మంది విద్యార్థులకి మీరు ఏ సబ్జెక్టులో పోయారో వాటిని చదువుకోండి, మీకు ఎటువంటి రిమార్కు లేకుండా మీకు సర్టిఫికేట్ ఇస్తాం, మీరు డైరెక్ట్ పాస్ అయినట్టు, దయచేసి చదువుకోండి అని చెబుతున్నాం. నేను ఇప్పటికి కూడా తల్లిదండ్రులు విద్యార్థులు నేను ఒకటే కోరుతున్నా, నెల రోజులు టైం ఉంటుంది. ఈ విద్యార్థులు పాస్ అయిన వాళ్ళు సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళకి డైరెక్ట్ గా సర్టిఫికేట్ ఇస్తాము. ఎటువంటి సప్లిమెంటరీ అనుకోకుండా డైరెక్ట్ పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఇస్తాము. ఒకవేళ మేము పాస్ చేసిన స్టాండర్డ్ లేకపోతే మళ్ళీ ఇంటర్మీడియట్ లో తప్పుతారు. కాబట్టి వాళ్ళని ఈ నెల రోజులు చదివించండి, ఎగ్జామ్ రాయించండి, వాళ్ళు డెఫినెట్ గా పాస్ అవుతారు. 1 మార్కు 2 మార్కులు 5 మార్కులు ఒక సబ్జెక్టు 6 సబ్జెక్టు తప్పిన వీళ్ళు వాళ్ళ జీవితాలు ఏమీ నాశనం అవ్వలేదు. ఇంటర్మీడియట్ కో పాలిటెక్నిక్ వెళ్తాక అందరు విద్యార్థులతో పాటు వీళ్ళకు కూడా అవకాశం ఇస్తాము. ఈ దొంగలో ఈ రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నటువంటి పిల్లలను కూడా రాజకీయంగా వాడేసినటువంటి ఇటువంటి లోకేష్ గారి లాంటి మాటలు, చంద్రబాబు లాంటి మాటలు, పవన్ కళ్యాణ్ మాటలు, ఈ రాజకీయ పార్టీల మాటలు, ఈ మీడియా మాటలు మీరు నమ్మొద్దు. మీ పిల్లల్ని స్టాండర్డ్ పెంచుకోండి, మీ పిల్లల్ని చదివించండి. ఇదేమీ నష్టపోలేదు. ఏ పిల్లలు ఇంకా జీవితం ఉంది, ఇంకొక నెల రోజులు టైం ఉంది, మీరు చదువుకోండి, పిల్లల్ని చదివించండి దగ్గరుండి. అధ్యాపకులు కూడా ఎక్కడెక్కడైతే ఏ స్కూల్లో ఉంటున్నారో ఆ అధ్యాపకులు కూడా తప్పినటువంటి పిల్లల్ని చదివించండి, స్టాండర్డ్ పెంచండి, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టండి. ఎట్టి పరిశోధనాల విద్యా సంవత్సరం వేస్ట్ అవదు. వాళ్ళు ఉన్నతంగా ఉండాలని, వాళ్ళకి స్టాండర్డ్ ఉండాలని ఉన్నది ఉన్నట్టు రిలీజ్ చేసాం. మేము అదేవిధంగా మొత్తం 100 పాస్ అయినట్టు మొత్తం అందరినీ పాస్ అని చెప్పి కొట్టేసాం. ఏమవుద్ది? ఈ పనికిరానటువంటి లోకేష్ గారికి ఎట్టంటే పప్పు గాడికి తుప్పు గాడికి మారతాకేమైనా ఉంటుందా? వాళ్ళకి తెలవాలి స్టాండర్డ్ తక్కువ ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య ఉండాలి, స్టాండర్డ్ పెరగాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఎలా ఉంటే అలా దాన్ని రిలీజ్ చేయండి. అవసరమైతే ఆ పిల్లలకి ఇంకా టైం ఇద్దాం, వాళ్ళకి స్టాండర్డ్ పెంచుదాం, వాళ్ళతో మళ్ళీ ఎగ్జామ్ రాంచుదాం. డెఫినెట్ గా 100కి 100% కాకపోతే 100కి 90% పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్టాండర్డ్ లేకపోతే ఇంటర్మీడియట్ కి అక్కడ దొప్పుతారు, అక్కడెవరు కాపాడుతాడు వీళ్ళని? విద్యార్థుల ఆత్మహత్యలు కావు, ప్రభుత్వం చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలు అని చెప్పి లోకేష్ అంటారు. లోకేష్ గడ పనికిరాని వేద డైరెక్ట్ గా నేను అడిగేవాడిని కమ్మా, నువ్వు అడగటం ఎందుకు ఆడి తరపున? నేను జూమ్ యాప్ లో ఉంటే నేను అడిగేవాడిని. నీ బాబు చచ్చినప్పుడు, నీ బాబు ఉన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరికీ నీ బాబు చంపినట్టారు వెధవా, ఏం మారుతున్నారు? కనీసం నువ్వు
ఎమ్మెల్యే పాస్ కానటువంటి వ్యక్తివి నువ్వు 10th క్లాస్ గురించి నువ్వెందుకు మారుతావు? నువ్వు పనికిరానటువంటి వెధవే. నువ్వు ఇటువంటి పనికిమాలిన పనులు చేయమాక, నీ రాజకీయ అవసరాల కోసం పిల్లల్ని బలి చేయమాక. వాళ్ళ జీవితాలు ఏమీ నాశనం అవ్వలేదు. వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, పాస్ అవుతారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందొద్దని విద్యార్థులకు చెప్పాలని, నీ శవ రాజకీయాలు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు విద్యార్థుల జోలికి వస్తే తాట తీస్తామని చెప్పాలి అని చెప్పేటువంటి ఉద్దేశంతోనే ఆడు వదిలేసి పారిపోతే ఆడి తరపు నువ్వు నన్ను క్వశ్చన్ అడిగితే నేనేం చెప్తున్నాను?